మహబూబ్ నగర్ మట్టి మనుషుల్లో మరొకరు దేశవ్యాప్త ఘన కీర్తిని సాధించారు. పాలమూరు బిడ్డ చల్లా శ్రీనివాసులు శెట్టి జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చైర్మన్ హోదాను పొందారు. దాంతో పుట్టిన గడ్డ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్న చందంగా ఇప్పటికే తాను పుట్టిన ఊరికి ఎన్నో సేవలు అందిస్తున్న చల్లా మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని గ్రామస్తులు మనసారా కోరుకుంటున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టి అనే బ్యాంకర్ ప్రతిష్టాత్మకమైన ఎస్బీఐకి ఇంతకాలం మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. ఇప్పుడు ఆయన మరో ఘనత సాధించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చైర్మన్ గా నియమిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. చల్లా శ్రీనివాసులు శెట్టిది ఉమ్మడి జిల్లాలోని మానవపాడు మండలం పెద్దపోతులపాడు గ్రామం. ఆయన బాల్యం పూర్తిగా ఇదే గ్రామంలో గడిచింది. వాస్తవానికి శ్రీనివాసుల తండ్రి స్వగ్రామం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మణిగిల్ల. అయితే వివాహం అనంతరం ఆయన పెద్దపోతులపాడుకు వలస వచ్చి స్థిరపడ్డారు. శ్రీనివాసులు శెట్టి తండ్రి చల్లా లింగయ్య శెట్టికి చిన్నపోతులపాడు గ్రామానికి చెందిన నారాయణమ్మతో వివాహం జరిగింది. దాంతో లింగయ్య శెట్టి ఇక్కడికి వచ్చి చిరు వ్యాపారాన్ని ప్రారంభించారు. వారికి 2 కొడుకులు 2 కూతుళ్లు కాగా శ్రీనివాసులు శెట్టి అందరికన్నా చిన్నవాడు. 7వ తరగతి దాకా గ్రామంలోని పాఠశాలలోని విద్యను అభ్యసించాడు. అనంతరం గద్వాల్లో 8వ తరగతి నుంచి 10వ తరగతి, తదనంతరం ఇంటర్మీడియట్ విద్యను కూడా అభ్యసించారు. ఆ తర్వాత హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏజీ బిఎస్సి చదివారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్ గా ఉద్యోగం రావడంతో చల్లా శ్రీనివాసులు శెట్టి ఉద్యోగరీత్యా మొదట గుజరాత్ వెళ్లారు. అక్కడి నుంచి ఉద్యోగంలో తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. 4 ఏళ్ల పాటు ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ లో భాగంగా ఎస్బీఐ ఓవర్సీస్ బాధ్యతలు స్వీకరించి అమెరికాలో కూడా పనిచేశారు. తిరిగి వచ్చాక ఎస్బీఐకి ఎండీగా పదోన్నతి పొంది ముంబైలో స్థిరపడ్డారు. శ్రీనివాసులు శెట్టికి 2 కుమారులు. పెద్ద కొడుకు కెనడాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం పనిచేస్తుంటే చిన్న కుమారుడు ఎంబీఏ ఫైనాన్స్ చేసి ముంబైలోనే స్థిరపడ్డారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా చల్లా శ్రీనివాసులు శెట్టి ఈ నెల 28వ తేదీన ఉద్యోగ బాధ్యతలు స్వీకరిస్తారు. 3 ఏళ్ల పాటు ఎస్బీఐ చైర్మన్ గా కొనసాగుతారు. తాను ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా ఇప్పటికీ కూడా తాను పుట్టి పెరిగిన ఊరిని శ్రీనివాసులు శెట్టి మర్చిపోలేదు. తనకున్న పరపతితో ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. గ్రామానికి అనునిత్యం మొబైల్ ఆసుపత్రి వస్తూ ఉంటుంది. అంతేకాకుండా తాను చదివిన పాఠశాలకు కూడా అభివృద్ధి కోసం ఎన్నో నిధులను ఆయన సమకూర్చారు. తమ గ్రామానికి చెందిన వ్యక్తి దేశంలోనే అత్యున్నత పదవిని పొందడం చాలా సంతోషంగా ఉందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే స్వగ్రామంలో ఒక ఎస్బీఐ శాఖ పెడితే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడే 7th క్లాస్ వరకు చదివారు. మిగతా 10th క్లాస్ అక్కడ గద్వాల చదివి అక్కడ నుంచి వనపర్తికి వెళ్ళారు. వనపర్తి పోయి అక్కడనే పెద్ద చదువులు చదివి అక్కడే పెద్ద జాబులు తీసుకుని అక్కడే ఉన్నాడు. ఇంకా తర్వాత మాకు కొన్ని ఏళ్ళ తర్వాత మా ఊరికి వచ్చి అది ఎస్బీఐ ఇది సంజీవని పెట్టిండు. అది అటు మళ్ళీ కొన్ని స్కూళ్ళకు కూడా అవి హాస్పిటల్కి కూడా ఇచ్చినాడు. కొంచెం మెటీరియల్స్ కూడా ఇచ్చాడు. చిన్నప్పుడు కూడా మా వద్ద అంతా కలిసిమెలిసి తిరిగి బాగా ఉండేవాళ్ళే. చిన్న స్థాయి కుటుంబం నుంచి ఈ స్థాయికి ఎదగమంటే ఆషామాషి కాదు. కృషి పట్టుదల ఎంతో ఉంటేనే ఉన్నత శిఖరాలు చేరగలుగుతాం. మా పెద్దలు చెప్పేవాళ్ళు, నేను అడిగే ఇంతగా చెప్తే ఇట్లా అమ్మ నాన్న అడిగితే అదే చెప్పినారు. ఎట్లా ఉండేటోళ్ళమ్మ ఎట్లనే అంటే చిన్నతనంలో ఉన్న చిన్న పట్టుదలతో చదివేవాడు. ఎప్పుడు ఫ్యామిలీ కింద ఉంటే పైన కూర్చొని పట్టుదలతో బాగా ఇంట్రెస్ట్గా చదివేటోడు. సన్నగా బక్కగా ఇది ఉంటాడు. కానీ చిన్న ఒక స్థాయిలో ఉండి కూడా అంత చదివి అంటే వాళ్ళ ఫ్యామిలీ కానీ చాలా మంచిగా ఉండేవాళ్ళు. అందరు తిరుగు పొరుగు వాళ్ళతో ఊరు వాళ్ళతో అంతా మంచిగా ఉండేవాళ్ళు అంటున్నారు. అయితే మా ఊరికి కూడా మా సొంత గ్రామానికి ఎన్నో సేవలు చేస్తున్నారు. పాఠశాలకు కానీ కొన్ని ఐటమ్స్ కూడా ఇచ్చారు బహుమానంగా. తర్వాత ఇక్కడ కూడా మాకు హాస్పిటల్ ప్రతిరోజు వీక్లీ 1 టైం వచ్చేసి హాస్పిటల్ మాదిరిగా ఆయన ఒక వ్యాన్లో వచ్చి డాక్టర్స్ బృందం వచ్చి ఇక్కడ చెక్ చేసి వాళ్ళకి వ్యాధులు ఏమైనా ఉంటే కూడా వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చి పోవడం జరుగుతుంది. ఇప్పుడు మాకేం బ్యాంకు తెల్లదాన పోయి 3 గంటల ఉంటే కూర్చున్నాలంటాడ. రోజు 30 మంది కన్నా నేను ఎక్కువ ఏమనుకుంటున్నారు సార్ వాళ్ళు. కాబట్టి మాకు సపరేట్ బ్యాంకు పెడితే మాకు బాగుంటుంది అని మేము కోరుతున్నాం సార్ని. అదొక్కటి చేయాలి మాకి. చల్లా శ్రీనివాసులు శెట్టి 2-3 సార్లు సొంతూరుకు వచ్చి గ్రామస్తులతో తన చిన్ననాటి అనుభూతులను పంచుకున్నారని వెల్లడించారు. కాగా ప్రస్తుతం ఆయన కుటుంబంలోని ఇతరులు తిరిగి తమ స్వగ్రామం మణిగిల్ల వనపర్తిలో నివాసముంటున్నారు. ఆయన ఎస్బీఐ చైర్మన్ గా ఎన్నిక కావడం పట్ల కుటుంబ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. తాను చేపట్టిన పదవి జిల్లాకి వన్నె తెస్తుందని వారు అంటున్నారు. మా తమ్ముడు చల్లా శ్రీనివాసులు శెట్టి చైర్మన్ గా అయినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడి ఈ స్థాయికి వచ్చిండు. మాది నేటివ్ ప్లేస్ మా తండ్రి వాళ్ళది మణిగిల్ల. అయితే బతుకు తెరువు కోసం
పెద్ద పుత్తులపాడు పోయినాము. అక్కడనే మేము జన్మించినాము. మా కోసం మా తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారు. తర్వాత ఈయన ఈ స్టేజ్ రాయడానికి ఆయన స్వయం కృషి అంతే. మేము నిమిత్తం మాత్రమే. అంతా ఆయన స్వయం కృషితోనే ఈ స్థాయికి వచ్చింది. అట్లా వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. తను చైర్మన్ అయినందుకు నాకే కాదు మా కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా గర్వకారణం, చాలా హ్యాపీగా ఉంది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి బాబాయ్ పుట్టి వెళ్ళిన ఊరైతే పోతులవాడు, పెద్ద పోతులవాడు ఒక పెద్ద సంబరాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఆల్రెడీ. నిన్న అఫీషియల్ గా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఫ్రెండ్ గా అందరము ఊర్లో స్వీట్లు పంచుకోవడము, ఇక్కడ స్వీట్లు పంచుకోవడము, అందరం స్వీట్స్ పంచుకుని మా ఆనందాన్ని అందరితో షేర్ చేసుకుంటున్నాము. మా అందరికి కూడా చాలా చాలా సంతోషంగా ఉంది బాబాయ్ ఈ స్టేజ్ కావడానికి కారణం. తనతో మాకు మంచి బాంధవ్యాలు ఉన్నాయి. అంటే చాలా గౌరవం తనకి. తను చాలా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చిండు. మాకు అందరికీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి చాలా 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 హ్యాపీగా ఉంది. మేము మాటల్లో చెప్పలేకపోతున్నాం ఆ సంతోషాన్ని. మేము ఎట్లా దాన్ని షేర్ చేసుకోవాలని ఎవరితో అసలు చెప్పలేనంత ఆనందంగా ఉన్నాం మేమంతా. మా ఫ్యామిలీకి, మా పిల్లలకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఏదేమైనా ఎస్బీఐ చైర్మన్ గా చెల్లా తమ ప్రాంతానికి వన్నె తెస్తారని వనపర్తి జనం ఎదురు చూస్తున్నారు. పాలమూరు మట్టి మనుషుల్లో మరో ఆణిముత్యం చెల్లా శ్రీనివాసులు శెట్టి. దేశంలోనే అత్యంత పెద్దదైన బ్యాంకింగ్ రంగం ఎస్బీఐకి చైర్మన్ గా ఎంపిక కావడం పట్ల గ్రామంలో పూర్తిగా హర్షం వ్యక్తమవుతుంది. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్న చందంగా ఇప్పటికే గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను శ్రీనివాసులు శెట్టి చేపట్టాడని, చైర్మన్ గా ఇంకా అభివృద్ధి పథంలో నడిపిస్తాడన్న ఆశాభావం గ్రామస్తుల నుంచి వ్యక్తమవుతుంది. పెద్దపోతలపాడు నుంచి వీడియో జర్నలిస్ట్ సంతోష్తో బస్వరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్ నగర్.